హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ ఇంటర్నెట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 5th క్లాస్ మెరిట్ లిస్ట్ అయితే సెకండ్ పేజ్ రావడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ పేజ్లో రాని వాళ్ళు సెకండ్ పేజ్లో వచ్చిందో రాలేదో ఈ వీడియోలో పూర్తి వరకు చూసి మీరు సెకండ్ పేజ్లో వచ్చిందో రాలేదో మీరు చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఓకే ఫ్రెండ్స్, మనం టీజీ సెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఫస్ట్ అఫీషియల్ లింక్ అయితే మనకు చూపిస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో స్టూడెంట్ సర్వీసెస్, ఇంపార్టెంట్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ లాగిన్ అనేవి హెడ్డింగ్స్ అయితే చూపిస్తుంది. మనకు 5th క్లాస్ మెరిట్ లిస్టు సెకండ్ పేజ్ అనేది మనకు కావాల్సింది కాబట్టి పేజ్ 2, ఇక్కడ పేజ్ 2 చూపిస్తుంది చూడండి. పేజ్ 2ను మనం క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆల్రెడీ నా దాంట్లో డౌన్లోడ్ అయ్యింది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. మీకు డౌన్లోడింగ్ అవుతుంది. డౌన్లోడింగ్ అయ్యాక ఓపెన్ చేసే టైంలో ఈ విధంగా చూపిస్తుంది. మీరు డ్రైవ్లో ఓపెన్ చేసుకోండి. డ్రైవ్లో ఓపెన్ చేస్తుంటే మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడిని క్లిక్ చేసుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసాక పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రౌండ్ 1 పేజ్ 2 సెలెక్షన్ లిస్ట్ ఫర్ సెట్ 2025 క్లాస్ 5th అని ఉంది. ఫ్రెండ్స్, 161 పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మీ స్టూడెంట్ నేమో, మీ పిల్లోడిది కానీ ఎవరు 5th క్లాస్కు సెకండ్ పేజ్లో వచ్చారో రాలేదో అనేది, మీ హాల్ టికెట్ నెంబరు ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ కానీ మీ పేరు కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తే ఆ హాల్ టికెట్ నెంబరు లైన్లో ఇక్కడ లాస్ట్లో స్కూల్ అడ్రస్ ఉంటుంది. మీరు ఆ స్కూల్కి పోయి మీరు సర్టిఫికేట్స్ ఇవ్వాలి. సర్టిఫికేట్స్ ఇచ్చాక చూడండి, హాల్ టికెట్ నెంబరు ఎగ్జాంపుల్గా జగదీష్ అనేది చూసుకుందాం. జగదీష్ హాల్ టికెట్ నెంబరు ఇక్కడ చూపిస్తుంది. స్కూల్ కోడ్ అనేది చూపిస్తుంది. బీసీ వెల్ఫేర్లో సీట్ వచ్చింది. స్కూల్ నేమ్ మియాపూర్లో ఉంది. డిస్టిక్ రంగారెడ్డి. ఎంజేపీ టీబీ సిడబ్ల్యూఆర్ అనే స్కూల్లో ఇతనికి సీట్ వచ్చింది. సర్టిఫికేట్స్ బోనోఫైడు ప్లస్ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్, కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని ఈ స్కూల్కి వెళ్ళగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక మీ సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియోలో సమాచారం అందింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.